ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి సమాచారం మనం విందాం. ఎందుకంటే 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి ఇలా ఉన్నాయి. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించినటువంటి వారిని అందరినీ గురించి ఆయన సెలవించిన మాట ఆలకించండి. అదేవిధంగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించును. మీరు మాత్రమే నేను ఎరిగినటువంటి వారు కాబట్టి మీరు తప్పులు చేస్తా ఉన్నారు, మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని చెప్తూ 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? మనం ఆలోచన చేస్తామంటే మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన విమోచించినటువంటి ప్రజలు, ఆయన ఎరిగిన ప్రజలు, తన సొత్తైన ప్రజలు, ఆయన యొక్క ప్రజలు అయినటువంటి వారు దోషక్రియలు చేస్తా ఉంటే, తప్పులు చేస్తా ఉంటే వారిని ఎలాగైనా దేవుడు ట్రీట్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుంటా ఉంటాం. ఎందుకో నేను మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే బహుఆశ్చర్యం. ఏం చేస్తానో చెప్పి చేస్తాను, ఆయన చెప్పకుండా ఏం చేయడు. అదే 7వ వచనంలో చదువుతా ఉన్నాం. తన సేవకులైన ప్రవక్తలకి ఆయన ఏదైతే సంకల్పించాడో ఆ విషయాన్ని చెప్పి ఏదైనా శిక్షిస్తున్నాను అని అంటే చెప్పకుండా మాత్రం ఆయన చేయండి. ఈ రోజున మనము మన మానవ సమాజంలో కానీ మన యొక్క పరిస్థితుల్లో కానీ మన వాళ్ళు తప్పులు చేస్తే మనం ఎలా ట్రీట్ చేస్తాం? మన బంధువులు, మన వారు, మన ఇంటి వాళ్ళు తప్పులు చేస్తే ఎలా ట్రీట్ చేస్తాం? మరి దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడు, ఎలా చేశాడు? ఆ విషయాన్ని ఆమోసు గ్రంథంలో మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. గత వారం యోనా గ్రంథం గురించినటువంటి సమాచారం మీరు విన్నారు. ఓకే, యోనా ప్రవక్త గురించినటువంటి విషయాలు మీరు పోయిన వారం విన్నారు. ఇది ఈ ఆమోసు గ్రంథం అనేది, ఈ ఆమోసు యొక్క ప్రవచనము అనేది క్రీస్తు పూర్వం 750 ఆ ప్రాంతంలో ఆయన ప్రవచించాడు. ఈయన కంటే ముందు యోనా నినెవే పట్టణానికి వెళ్ళి యోనా పరిచయం చేశాడు. నినెవే పట్టణపు ప్రజలు మారు మనసు పొంది అందరూ దేవుని ఎదుట పశ్చాత్తాపడి వారు బాగుపడ్డారు, మారు మనసు పొందారు. ఎందుకనంటే నినెవే ప్రజలు చాలా క్రూరంగా, దుర్మార్గంగా అట్లా ఉన్నారు. యోనా వెళ్ళి ఆయన ప్రవచించినప్పుడు వారందరూ మారారు, రాజుతో సహా. నినెవే ఎందుకు అనంటే, నినెవే అష్షూరు రాజ్యానికి రాజధాని. అష్షూరు రాజ్యము అప్పుడు గొప్ప పవర్గా ఎదుగుతోంది. చుట్టూ ఉన్నటువంటి ఈ రాజ్యాలని జయించుకుంటూ అంతా చేయించుకుంటూ వెళ్తా ఉంది. కాబట్టి ఒక పవర్ఫుల్ రాజ్యంగా ఎదుగుతున్నటువంటి అష్షూరు రాజ్యం యొక్క రాజధాని నినెవే ప్రజలందరూ మారిపోతే, ఆ అష్షూరు రాజ్యపు రాజే మారుమనసు పొందితే ఇక దేశమంతా ఎట్లా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. ఆ ప్రజలు, రాజు మారాడు, ఆ రాజధాని మారింది, ఆ రాజ్యమంతా మారింది కదా. కాబట్టి యుద్ధాలు ఇవన్నీ ఏమి లేకుండా ప్రశాంతంగా ఏదైతే అష్షూరు
స్వాధీనంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటి కూడా పీస్ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది కదా. కాబట్టి యుద్ధాలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి సమయం. ఇప్పుడు నేను మాట్లాడేది క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ 8వ శతాబ్దము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, వరల్డ్ పవర్గా ఎదుగుతున్నటువంటి అష్షూరు రాజ్యం మారిపోయింది. తర్వాత మనము ఒక యోనా గ్రంథం నేర్చుకున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూసాం. యోనా ఎందుకు పారిపోయాడు అనే విషయం చర్చించినప్పుడు ఎందుకు పారిపోయాడు అనుకున్నాం? నువ్వు ఇలా చేస్తావని నువ్వు నాకు ముందే తెలిసే నేను వెళ్ళింది. ఎందుకు చేస్తానన్నావు? చెడ్డ వాళ్ళని నీవు క్షమిస్తావు, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావు, నాకు తెలుసు, అందుకని నేను నినేవే వారికి వచ్చేటువంటి ప్రమాదం అని నేను చెప్పినా కూడా నువ్వు వాళ్ళను క్షమిస్తావు, నీ గురించి నాకు తెలుసు, నేను చెప్పడం వేస్తూ అన్నట్టుగా యోనా పారిపోయాడు అని యోనా ఆ 4వ అధ్యాయంలో మనం చూసాం కదా. కాబట్టి ఎలాగా యోనా ఎందుకు అలాగన్నాడు అనే దానికి యోనాకి ఎలా తెలిసింది? నీ దేవుడు ఇలాంటి వాడే అని ఎలా తెలిసింది అని అంటే యోనా చెప్పినటువంటి ఒక మాటను బట్టి అర్థమైంది. ఏమర్థమైంది? యోనా ఏమన్నాడు? నేను నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు అన్నాడు. నిన్నవేకి వచ్చిన తర్వాత నేను చెప్పే వాళ్ళను మారితే వాడు మారు మనసు పొందితే వదిలేస్తావని కాదు, నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు అన్నాడు. ఎలా తెలిసింది? 2వ యెరొబాము కాలంలో, నేను జస్ట్ లాస్ట్ వీక్ జరిగిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం. 2వ యెరొబాము కాలంలో దుర్మార్గుడైనటువంటి ఒక రాజు దగ్గరికి, యోనా నీవు పలానా రాజు దగ్గరికి వెళ్ళి, దుర్మార్గుడైన రాజే, ఆ రాజు చెడ్డవాడే, కానీ నువ్వు శుభవచనం పలికి దీవించురా అని అన్నాడు కదా. ఏంటి, మంచి వాళ్ళని దీవించడానికి బాగుంటుంది, కానీ చెడ్డ రాజులను దీవించడం ఏంటి? సో దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. యోనా చెప్పిన మాటను బట్టి యెరొబాము మంచి సక్సెస్ సాధించాడు అని. ఈ యెరొబాము ఎలాంటి వాడు అంటే, ఆ మొదటి యెరొబాము చేసినటువంటి చెడ్డ పనులన్నీ చేశాడు. కాబట్టి రాజు చెడ్డోడా మంచోడా? చెడ్డోడేగా. కానీ చెడ్డవానికి దేవుడు ఏం చెప్తున్నాడు? బ్లెస్ యూ అని చెప్పమన్నాడు. ఏంటి అది? తనకి అనుభవం. ఎవరికి? యోనాకి. ఆ యోనా అలాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అవి అన్ని ఎందుకు టచ్ చేస్తున్నానంటే, యెరొబాము దీవించబడ్డాడు, అష్షూరు పీస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే నినేవే వారు మారు మనసు మంది పశ్చాత్తాపడి పీస్ఫుల్ గా ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు, దేశాల్లో గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు ఒకరికొకరికేమి లేవు. ఇలా ఉంది. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో ఆ ప్రదేశము అలాగుంది, నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది. అంతేకాకుండా ఈ 8వ శతాబ్దంలో చాలా చాలా పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ జరిగినాయి. అటు సైడ్ నుంచి పైనుంచి రోమీయులు వాళ్ళు వరల్డ్ పవర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. రోమీయులు వస్తూ ఉన్నారు. రోమీయులు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, 8వ శతాబ్దం క్రీస్తు పూర్వం వాళ్ళు ఏం చేశారు? రోమా వాళ్ళు బాగా డెవలప్ అవుతూ రోడ్లు వేసారు, విస్తారంగా వాళ్ళు రోడ్స్ వేశారు. అదే సమయంలో గ్రీసు దేశస్తులు కూడా అభివృద్ధి చెందుతున్నారు బాగా. గ్రీసు దేశస్తులకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. గ్రీసు దేశస్తులు వారి లాంగ్వేజ్ని అన్ని చోట్లకి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎవరు పెట్టినా గ్రీక్ మాట్లాడేటువంటి పరిస్థితి అవుతుంది. 8వ శతాబ్దంలో ఇలాగున ఆ ప్రదేశం, ఆ దేశాలన్నీ ఉన్నాయి. ఒక పక్కన దేశాలకి
నెమ్మది ఉంది. ఒక పక్కన రోడ్స్ విస్తరిస్తున్నాయి, ఒక పక్కన లాంగ్వేజ్ బాగా అందరూ ఒకే భాష మాట్లాడే విధంగా తయారవుతా ఉంది. తర్వాత అదే సమయంలో చైనా, ఇండియా ఇవి కూడా బాగా డెవలప్ అయినాయి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఇండియా, చైనా వీళ్ళు బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు నేను చదువుతున్న వాళ్ళు ఎవరు ఒకళ్ళిద్దరు తప్ప. 8వ శతాబ్దంలో ఇండియా బాగా డెవలప్ అయింది అంటున్నాను. దేంట్లో డెవలప్ అయింది చెప్పండి? మీరు ఊహించలేదు. వేదాలు, పురాణాలు అప్పుడు మన ఇండియాలో రాసుకుంటూ ఇవన్నీ వేదాలు, పురాణాలన్నీ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో బాగా డెవలప్ అయింది. హిందువుల దేశము ఇది ఒక దేశము, ఇందులో ఒక మతము, మీకు వేదాలు, పురాణాలు ఇవన్నీ రాసుకుంటూ వీళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. ఇది 8వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఈ ఆమోసు ప్రవక్తించినటువంటి విషయాలను మనము ఆలోచన చేస్తా ఉంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు 3వ అధ్యాయంలో మనం చదివినట్టుగా ఐగుప్తు దేశంలో నుండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివాం. ఐగుప్తు దేశంలో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలు వారలారా మిమ్మల్ని గురించి, ఆయన రప్పించిన కుటుంబం వారందరినీ గురించి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. కాబట్టి ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినటువంటి వాడిని, విమోచించినటువంటి వాడిని అని చెప్తూ వారి గురించి ఏం చెప్తున్నాడు? అదేమనగా భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, మిమ్మల్ని మాత్రమే విమోచించి ఉన్నాను, నేను ఇశ్రాయేలీయుల దేవుడు అని మీకు మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాను. ఇవన్నీ ఎలా జరిగాయి మనకు తెలుసు. ఐగుప్తులో నుండి మనము మీకు ఆ పిక్చర్ అంతా మీకు అర్థం కావడానికి చాలాసార్లు ఇవన్నీ మనకు అర్థం కావాలా. ఇది మధ్యధరా సముద్రం, ఇక్కడ ఐగుప్తు ఉంటుంది, ఐగుప్తు ఇక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది, ఇది ఎర్ర సముద్రం. ఐగుప్తులో నుండి ఇలా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఓకే, తర్వాత ఇక్కడ సీనాయి, ఇక్కడ కాదేశ్ బార్నియా. మీకు స్టోరీ అంతా మీకు తెలిసింది, ఇంతకుముందు చెప్తున్నాం కాబట్టి. వీళ్ళు ఏమైపోయారు? ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ స్వాధీనపరుచుకున్నారు. కానాను ప్రదేశం ఇదంతా. అశ్షూరీయులు ఎక్కడ ఉన్నారు అని అంటే ఈ ప్రాంతంలో అశ్షూరీయులు ఉన్నారు, ఇక్కడ సిరియన్లు ఉంటారు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు ఇలాగుంటారు. ఇక్కడ బబులోను వారు ఉంటారు, వీళ్ళంతా అరేబియా వాళ్ళు ఉంటారు. భౌగోళికమైన పిక్చర్ మీకు అర్థమైందే. కాబట్టి మీరు బైబిల్ చదివేటప్పుడు, పాత నిబంధన చదివేటప్పుడు ఈ పిక్చర్ అంతా మీకుంటే వీళ్ళది పేరు కనుకనగా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళని మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నినివే ఇక్కడ ఉంది, అప్పటికి వరల్డ్ పవర్స్ వీళ్ళు ఉన్నారు. బాగా రోడ్స్ డెవలప్ అయినాయి అన్నాం. రోడ్స్ ఎలా వచ్చాయి? ఇదిగో ఇక్కడ నుంచి ఐరోపా, ఇది ఐరోపా ఖండం నుంచి రోడ్స్ ఎలా వెళ్ళి అరేబియా దాకా వచ్చాయి. ఈ ఐగుప్తు తర్వాత ఆఫ్రికా ఖండాలు ఉంటాయి, ఆఫ్రికా ఖండాల నుంచి ఆసియా ఖండాల దాకా, ఆఫ్రికా టు ఆసియా, ఐరోపా నుండి అరేబియా దాకా ఇవి రోడ్లు. ఇవి ఇంటర్నేషనల్ హైవేలు అన్నమాట. ఓకే, జంక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది జంక్షన్. ఏ దేశంలో ఉంది? కనాన్ దేశంలో ఉంది. సో ఈ స్టోరీ అంతా మీకు అర్థమైనప్పుడు దేవుని యొక్క గ్రంథం మీకు అర్థం చేసుకోవడానికి బాగా క్లియర్గా ఉంటుందని ఈ పిక్చర్స్ అన్ని వేశాను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు?
ఐగుప్తులో నుండి మిమ్మల్ని ఈ ఎర్ర సముద్రం ఈ మార్గంలో నుండి తీసుకొచ్చి రప్పించాను. మీకు మాత్రమే నేను దేవుడిని, నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అని అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు మనకి. దేవుడు మరి వాళ్ళకి దేవుడా, ప్రపంచానికి అందరికీ దేవుడు కదా? అందరికీ దేవుడే. అయితే ఆయన తాను ఉద్దేశించినటువంటి సంగతుల్ని మనం ప్రారంభం నుండి మనం చూస్తాం. ఏంటి? దేవుడు ఎవరిని వదిలిపెట్టాలని, ఎవరు నశించడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనుషుల్ని దేవుడు తయారు చేసుకున్నాడు. ఇది ఆదికాండంలో తెలుసు. అయితే మనుషులు ఏమైపోయారు? 3వ అధ్యాయంలో పాపం చేశారు. మరి అలాగే పాపం చేస్తే అప్పుడే దేవుడు కొంత రెమెడీ ఇచ్చాడు. యేసు ప్రభు గురించిన వాగ్దానం అప్పుడే చెప్పాడు కదా. సర్పంతో చెప్పాడు, నువ్వు ఆయన మెడ మీద కొడతావు, ఆయన నిన్ను చితకతొక్కుతాడు. సో ఆయన ప్రణాళిక, యేసు ప్రభు ద్వారా మనుషులకు రక్షణ రావాలనేటువంటి ప్రణాళిక అప్పటి నుంచి ఉంది. తర్వాత 6వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళా వీళ్ళు బాగా చెడిపోయారు. ఇలాంటి వాళ్ళు కావాల్సింది, ఇలాంటి వాళ్ళు కాదు నాకు కావాల్సింది, నా స్వరూపము నా పోలిక కావాల్సినటువంటి ప్రజలు కావాలి అని దేవుడు ఏం చేశాడు? మొత్తాన్ని జలప్రలయంలో తుడిచిపెట్టి ఒక చిన్న ఫ్యామిలీ, నోవహు ఫ్యామిలీలో 8 మంది ఉంటే వాళ్ళను ఆశీర్వదించి, మొదట్లో ఎలాగా ఆదాముని ఆశీర్వదించాడు వీళ్ళని కూడా అలాగే ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. ఎందుకంటే మిగిలిన వీళ్ళే మొత్తాన్ని మొత్తం జలప్రలయంలో కొట్టుకుపోయారు. వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళన్న బాగుంటారు అనుకుంటే వీళ్ళు బాగలేరు. బాబేలు గోపురం కడదాం, గొప్ప పేరు తెచ్చుకుందాం, ఇట్లా దేవుడు వీళ్ళను సరి చేయాలని ఆలోచన చేస్తున్నా వీళ్ళు మాత్రం మానవులు తమ స్వభావ రీత్యా దేవునికి రెబల్గా తయారవుతూనే ఉన్నారు. సో దేవుడి 12వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము సెలెక్ట్ చేసుకొని, నీ ద్వారా మనుషులందరినీ కాదు, నీ ద్వారా సకల వంశాలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అప్పుడు ప్రమాణం చేశాడు. ఇది ఎలా ఉంటుందనంటే దేవుని ఆశీర్వాదం మనుషులందరికీ, ప్రతి జాతి మనుషులకి దేవుని ఆశీర్వాదం కావాలి. ఆయన ఏం చేశాడనంటే అందరికి ఆశీర్వాదం కావాలి కాబట్టి అందరినీ ఆయన సెలెక్ట్ చేయకుండా ఏం చెప్పాడంటే, ఒక తండ్రి తనకి 4 కుమారులు ఉంటే తాను సీడ్స్ తీసుకొని వచ్చి అందరికి పంచాలనుకున్నాడు. ఒక విధానం ఏంటి అంటే అందరిని పిలిచి ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని 4గురికి ఇవ్వచ్చు. ఇంకొక విధానం ఏంటంటే ఒకరిని పిలిచి మీరు అందరూ పంచుకోండి అని ఇవ్వచ్చు. కాబట్టి స్వీట్స్ అందరికి చేరతాయా లేదా? చేరతాయి. దేవుడు ఈ 2వ మార్గాన్ని ఎన్నుకున్నాడు. దేవుని గురించినటువంటి విషయాలు, దేవుని బ్లెస్సింగ్స్, దేవుని రక్షణ, దేవుని ఆశీర్వాదం మనుషులందరికీ కావాలి. ఆయన ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే, అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని అనుకొని నీ ద్వారా అందరికీ పంచుతాను నా ఆశీర్వాదం అన్నట్టుగా చెప్పాడు. అంతే కదా? అందుకనే ఆయన నేను మిమ్మల్ని మాత్రమే ఎరుగున్నాను అనే పదానికి అర్థం అది. అంతేగాని మిగతా వారంటే ఆయనకు తెలియదా, మిగతా లోకంలో ఉన్న తెగలన్నీ ప్రజలు ఆయనకు తెలియదా అని కాదు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి మానసులుగా ఉన్న వారిని విమోచించి విడిపించి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే, దావీదు టైంలో మంచి టాప్ స్టేజ్లో ఉన్నారు. తర్వాత సొలొమోను టైంలో వాళ్ళు బాగా సమృద్ధితో ఉన్నారు. ఎందుకంటే సొలొమోను బాగా ట్యాక్స్ వేసి బాగా విస్తారంగా తన జ్ఞానము తెలుసు కదా, జ్ఞానంలో ఆయన టాప్. ఆ జ్ఞానంతో దేశం మొత్తాన్ని బాగా చేశారు. వాస్తవానికి రాజు కావాలని వీళ్ళు అడిగితే దేవుడు వద్దన్నాడు. మొదట్లో సమూయేలుతో చెప్పాడు, వద్దయ్యా, రాజులు పన్నులు వేస్తారు,
అది చాలా ఖర్చు, చాలా ఖరీదు, రాదు, నేనున్నాను కదా రాజుని, నా మాట ఎలాంటి చాలు అని చెప్తే లేదు లేదు మిగతా దేశాలు అన్నిటికీ రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలని అన్నారు వీళ్ళు. ఓకే సరే మీ కోరిక మేరకు అని సౌలు మొదటి రాజు, అతని తర్వాత దావీదు రాజు, ఆ తర్వాత సొలొమోను రాజు. సొలొమోను తర్వాత వీళ్ళకి బాగా అప్పుడు అంత కలిసి ఉంది, విడిపోయారు. సొలొమోను తర్వాత సంపద అంతా వచ్చే ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి సంపద అంతా ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేము దగ్గరగా కేంద్రీకృతం అవుతుంది. ఇదంతా కనాన్ దేశం అయితే ట్యాక్స్ అంతా కలుపుకొని ఇక్కడికి వస్తుంది. ఉత్తర రాజ్యము అని దీన్ని అన్నారు, దక్షిణ రాజ్యం వెళ్ళలేదు దీన్ని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ సంపద అంతా అక్కడికి వెళ్ళిపోతుంది సౌత్కి. కాబట్టి మాకంటూ సపరేట్ కావాలని వీళ్ళు విడిపోయారు. అందుకని 12 గోత్రాలు కాస్త 2గా విడిపోయి 2 గోత్రాలేమో ఇక్కడ ఉన్నారు, వీళ్ళని దక్షిణ రాజ్యం అన్నారు, లేకపోతే యోధా రాజ్యం అన్నారు. మిగతా 10 గోత్రాలు ఈ ప్రాంతానికి విడిపోయారు. ఆ 10 గోత్రాలని ఉత్తర రాజ్యం లేకపోతే ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళా స్టోరీ అంతా చెప్పడానికి కుదరదు. బైబిల్ పిక్చర్ ఇది. మీరు ఏ గ్రంథం చదివినా కూడా ఇదంతా మీకు మైండ్లో ఉంటే నువ్వు ఎక్కడ చదువుతున్నా నీకు అర్థమైపోతుంది. బైబిల్ 2 గోత్రాల వారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఏమన్నారు? యోధా రాజ్యం లేకపోతే దక్షిణ రాజ్యం అన్నారు. 10 గోత్రాలలో ఇశ్రాయేలు రాజ్యం లేకపోతే ఇశ్రాయేలు రాజులు ఉత్తర రాజ్యం అన్నారు. కాబట్టి ఇలాగే వాళ్ళు విడిపోయారు. విడిపోయినప్పుడు జరిగినటువంటి సంభవాలు, విడిపోయారు బాగుంది. ఇక్కడ నిన్నే యోనా ప్రవక్త ఇక్కడ వాడు నజరేతు దగ్గరలో ఉండేటువంటి వాడు నినెవేకి వెళ్ళి చెప్పమంటే చెప్పాడు. ఆయన మినిస్ట్రీ సక్సెస్ అయింది. మీకు అర్థమవుతుందా? కాబట్టి వరల్డ్ పవర్స్ పెద్దగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతా కంట్రోల్లో ఉన్నారు, యుద్ధాలు ఏం లేకుండా అందరూ పీస్ఫుల్గా ఉన్నారు. రోడ్స్ వచ్చాయి, లాంగ్వేజ్ వస్తుంది, భాష వస్తుంది. కాబట్టి ఏం జరిగిందంటే ప్రజలకి బాగా ప్రాఫిట్గా నెమ్మదిగా సంపాదించుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, ఫామ్ హౌస్లు కట్టుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. భౌతికంగా వాళ్ళు ఇలాగిన చాలా హ్యాపీగా ఇలా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళ గురించినటువంటి విషయాన్ని దేవుడు హెచ్చరించడానికి చెప్పాడు కదా. ఇశ్రాయేలు వారులారా, మీకు మీ కుటుంబం వారిని నేను శిక్షించబోతున్నాను. ఎందుకంటే మీరు చేసినటువంటి దోషక్రియలన్నీ నేను ఎదుర్కొందును, కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. దేవుడు ఎలాంటి వాడు అని అంటే చెప్పకుండా ఏమి చెయ్యడు అనేటువంటి విషయం చెప్పి ఆమోసు ద్వారా ఈ విధమైన హెచ్చరికలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇది విషయం. వీళ్ళు చాలా నెమ్మదిగా ఉన్నారు, యుద్ధాలు లేవు, గొడవలు లేవు, దేశానికి సమాధానంగా ఉంది, ప్రశాంతంగా ఉన్నారు, బాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది జంక్షన్లో ఈ ఏరియా జంక్షన్ ప్రపంచ దేశాలకి జంక్షన్ లాగా ఉండేటువంటి క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నారు కాబట్టి బిజినెస్ ఎలా జరుగుతుంది? సూపర్ ఉంటుంది కదా, బాగా తయారవుతున్నారు. మనం ఈ యోనా గ్రంథాలు చెప్పినటువంటి మాటలు బట్టి యెరోబాము టైంలో వీళ్ళందరూ బాగా విస్తరించారు. వీళ్ళు కూడా బాగా సక్సెస్ రేట్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు
ఇక్కడ యెరూషలేములో, యూదా వారికి యెరూషలేములో దేవాలయం ఉంది, సొలొమోను కట్టించాడు కదా, కేంద్రీకరించుకొని చాలా బాగా ఉంది, మాకు కూడా కావాలి అని సమరయలోను మరియు బేతేలులోను వాళ్ళు కూడా 2 దేవాలయాలు కట్టుకున్నారు. మాకు కూడా దేవాలయం ఉన్నారు కదా. ఎలాంటి వారు 2 దేవాలయాలు వాళ్ళు కట్టుకున్నారు. నేనేం చెప్పాను, సమరయలోను. మీకు ఎప్పుడైతే గుర్తు రావాలి, సమరయ అనగానే ఏమన్నా చేసుకుంటుంటానా వాళ్ళు డిస్కషన్, అయ్యా మీరు అక్కడ ఆరాధించాలంటారు యూదులు కాబట్టి అనేది సంభాషణ జరిగింది కదా. సో చూడు, మీరేమో యూదులు కాబట్టి యెరూషలేములో ఆరాధన చేయాలని మీరు అంటారు, నేను ఇక్కడ ఆరాధన జరిగింది కదా స్టోరీ. కాబట్టి అదంతా ఆ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతే ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడారు అనేది ఆ క్లారిటీ వస్తుంది బైబిల్ మీరు చదువుతూ ఉంటే. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే చాలా బాగున్నారు, నెమ్మదిగా ఉన్నారు అనేటువంటి మాట పదే చెప్తా ఉన్నాను. తర్వాత వీళ్ళు సోషల్గా ఎలా ఉన్నారు అని అంటే యోనా పరిచర్య వల్ల నెమ్మదిగా బాగా సంపాదించుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ శుభ్రంగా ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు మోరల్గా ఎలా ఉన్నారు, నైతికంగా ఎలా ఉన్నారు అని అంటే నైతికంగా బిజినెస్ బాగా జరుగుతుంది. మనుషులు ఎట్లా తయారవుతారు, మోసాలు జరుగుతాయి, అవునా? ఎక్కువ బిజినెస్ ఉన్నప్పుడు మోసాలు, అబద్ధాలు, లంచాలు, అవతల బిజినెస్లు పడగొట్టడానికి కుట్రలు. కాబట్టి న్యాయాధిపతులు, లాయర్లు కొనడం, ఇలాంటి అవినీతి కూడా వచ్చేసి డబ్బులు ఎక్కువైనాయి, సుఖం ఎక్కువైనాయి, ఇంకేమేమి వస్తాయి? మందు, విందు, చిందు ఇలాంటివి వస్తాయా రావా? సో నైతికంగా ఇలా తయారయ్యారు, నైతికంగా ఇలా తయారు. ఇకపోతే భక్తిపరంగా ఏమైపోయారు అని అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు రెండు చోట్ల దేవాలయాలు కట్టుకున్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద ఉన్నటువంటి ఆ స్నేహాన్ని బట్టి వాటిని బట్టి వాళ్ళ యొక్క ఆచారాలు కూడా తీసిపెట్టుకున్నారు. వారు ఏ విధమైనటువంటి విషయాల్లో వారు భక్తి చేస్తున్నారు అవి కూడా ఎక్కడికి చూసుకోవచ్చు. ఆ క్రమంలోనే బయలు దేవత ఆరాధన వచ్చింది. బయలు, అష్టారోతు, ఇలాంటి బయలు దేవత ఆరాధనలు, విగ్రహారాధనలు ఇవన్నీ ఆయనకు వచ్చాయి. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే అప్పట్లో మొదట్లో ఒక బంగారు తోడ తయారు చేసుకున్నారు చూడు, ఆ బంగారు తోడను తీసి పెట్టుకున్నారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి మతపరమైనటువంటి విషయం. ఇప్పుడు చెప్పండి, దేవుడు 3వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ మాటలను బట్టి వాళ్ళు ఈ దేవతారాధనలన్నీ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఆ పద్ధతిలో వారికి బాగా ఈ డెవలప్ అయినటువంటి విషయం మదర్ నేచర్, భూమాత మనల్ని కాపాడేది. ఎందుకంటే మనకు పంటలు ఇస్తుంది, మనకి వర్షము, ఇవన్నీ సృష్టి ప్రకృతి మాకు దేవుడు. కాబట్టి చూడండి ఇవన్నీ వస్తున్నాయా. కాబట్టి పంటని దేవునిగా, పశువుల్ని దేవునిగా, వర్షాన్ని దేవునిగా, సూర్యుని దేవునిగా, మదర్ నేచర్ మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆమెకు మనం మొక్కాలన్నట్టుగా ప్రజలు తయారైపోయారు. ఎవరు? నేను ఐగుప్తులో నుండి విడిపించిన మీరు, గాడ్ ద ఫాదర్, నేను నన్ను వదిలిపెట్టి మీరు మదర్ నేచర్ని మొక్క
మొక్కుతా ఉన్నారే, అది ఆయన బాధ. అందుకోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యోధా దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోయి వాళ్ళకి చెప్పుకో అని అన్నాడు. ఆయన ఆమోస్. ఈ ఆమోస్ ఏం చేసేవాడు అని అంటే 7వ అధ్యాయం చూస్తాం. ఆమోసు ఏదో పెద్ద ప్రవక్త కాదు, లేకపోతే ఒక మత సంబంధమైనటువంటి పెద్ద నాయకుడు కాదు. 7వ అధ్యాయంలో 14వ వచనం చెప్పాడు. అందుకు ఆమోసు అమర్జతో ఇట్లా అన్నాడు, నేను ప్రవక్తనైనను కాదు, ప్రవక్తల యొక్క శిష్యుడనైనను కాదు, కానీ పశువుల కాపరినై మేడి పనులు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారితో ప్రవచనము చెప్పు అని అన్నాడు. ఇశ్రాయేలు వారు అంటే చెప్పా కదా, ఉత్తర రాజ్యము లేక ఇశ్రాయేలు రాజ్యము అని అన్నాడు. వీళ్ళకి చెప్పు. ఎక్కడి వాడు అతను? యోధా రాజ్యానికి సంబంధించిన వాడు చెప్పమన్నాడు. అందుకని ఆయన వచ్చాడు. పిల్లరా, ఎలాగైనా ఈ గ్రంథంలో దేవుడు ఎంతగా చెప్తున్నాడంటే, ఎందుకు చెప్తున్నాడో వినండి. ఒకటి, ఆయనకి ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి రిలేషన్ ఏంటి దాన్ని మొదటి నుంచి చెప్తున్నాడు. నేను మిమ్మల్ని రప్పించాను, నేను మిమ్మల్ని విమోచించాను. ఇంకా ఈ సీనాయి దగ్గర ఇక నుంచి వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు వీళ్ళతో సీనాయి దగ్గర నిబంధన చేశాడు. 10 ఆజ్ఞలు అక్కడే ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ మీతో నేను నిబంధన చేస్తున్నాను అన్నప్పుడు నిబంధన ఎలాంటి నిబంధన అని అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటి రిలేషన్ ఉంటుందో అలాంటి నిబంధన. మనకు తెలిసిందే కదా, నిబంధన కామన్ అనేది. ఇప్పుడు అలాంటి బంధంతో కూడినటువంటి నిబంధన. పెళ్ళి అని అంటే కాంట్రాక్ట్ కాదు, కమనెంట్ అది. వివాహం అంటే అందుకే జీవితాంతము వరకు కష్టమైన ఇవన్నీ ఎందుకు చెప్తారు? నువ్వేదో తప్పు చేస్తావు, భార్య తప్పు చేస్తావు, లేకపోతే భర్త తప్పు చేస్తాడు, పొరపాట్లు జరుగుతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు మనుషులు? కోర్టులు రాసి పెట్టి విడిపోతుంటారు. నిజమేనా? గొడవలు వస్తాయి. వీళ్ళు పంచాయతీ వాళ్ళు పంచాయతీ పెట్టి నీ దారి నువ్వు, నా దారి నేను, ఇటు జరుగుతుంటారు కదా. పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? పెళ్లి చేసుకోవడం అంటే నిబంధన చేసుకోవడం అనేది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశాడు. విడిచిపెట్టడానికి ఆయనకి మనసు విడిచిపెడతాడా? ఐ హేట్ డివోర్స్ మలాకి గ్రంథంలో చెప్తాడు. విడనాడుట నాకు అసహ్యం. విడిచిపెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా ప్రజలే, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నా, మీ ద్వారా మిగతా సమాజం, ప్రపంచం అంతటికి, మిగతా సకల వంశాలన్నిటికీ బ్లెస్సింగ్ నేను ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు మీరే తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని శిక్షిస్తా, ఎలాగ పంపిస్తున్నా. 4వ అధ్యాయంలో ఎలాగ చెప్పాడు చూడండి. ఎలాగ ఆయన విడిచిపెట్టలేడు. కాబట్టి ఏం చేయాలి? డిసిప్లిన్ చేసుకోవాలి, క్రమపరచుకోవాలి, క్రమశిక్షణ చేసుకోవాలి. ఆ క్రమంలో దేవుని ప్రజలు అయినటువంటి వారిని ఆయన శిక్షిస్తాను అని చెప్తూ, చెప్పకుండా శిక్షించను అని కూడా చెప్పి ఆయన పంపించాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో మీ పట్టణములన్నింటిలో కలగజేసినను మీరున్న స్థలములన్నింటిలో మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆమోస్తో ఇదే చెప్తున్నాడు. నేను మీకు వార్నింగ్ ఇచ్చా, ఒక వార్నింగ్. ఏం వార్నింగ్?
ఆహారం లేకుండా చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఎందుకు ఆహారం మీద చూపించాడు దేవుడు? ఎందుకంటే ఆ దేవుడు మాకు గాడ్ ద ఫాదర్ అవసరం లేదు, యెహోవా మాకు అవసరం లేదు. మాకు మదర్ నేచర్, మా పంట పొలాలు బాగా పండుతూ ఉన్నాయి, మా పంటలే మాకు దేవుళ్ళు, మా సంపాదనే మాకు దేవుడు అని పెరుగుతున్నారు మీరు. అందుకని కొంతకాలం ఆహారం లేకుండా చేశాడు, పంట రాలే. నేను ఆహారం లేకుండా మీకు చేశాను. ఈ ఆహారం లేకుండా చేసినటువంటి ఆ పరిస్థితుల్లో అయినను మీరు నా వైపు తిరిగిన వారు కారు. వాళ్ళకి ఆహారం కరువు రావడానికి కారణం ఎవరన్నమాట? దేవుడు అంటున్నాడు, నేను చేసి తిని అయినను మీరు నా వైపు తిరిగిన వారు కారు. 7వ వచనంలో ఏముంది? ఓకే, 3 నెలలు వాన లేకుండా చేసి తిని. ఏం లేకుండా చేశా? వాన లేకుండా చేశాము. ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతే. ఈ వాన నేను ఎట్లా చేశానంటే వాళ్ళకి కురిపించినాను, మీకు లేకుండా చేశా. కురిపించినాను, ఒక చోట వర్షం కురిసింది, ఒక చోట వర్షం కురిసింది, ఒక చోట లేదు, చోట ఎండిపోయాను. 2-3 పట్టణస్థుల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంలోకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు, నీటి కరువు రప్పించిన అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. దేవుడు ఎలాంటి వాడు చూడండి, ఆయన వార్నింగ్ ఇవ్వకుండా ఏమీ చెయ్యడు అని చెప్తాను. నేను ఉద్దేశించిన సంగతులను నా ప్రవక్తల ద్వారా నా ప్రజలకు చెప్పకుండా శిక్షించను అని చెప్పాడు. 1 ఆహారం కరువు తెప్పించాను, ఇంకా అయినను మీరు నా తట్టు తిరగలేదు. నీళ్ళ కరువు రప్పించాను, అయినను మీరు నా తట్టు తిరగలేదు. 9వ వచనం, సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలివ చెట్లను తినివేశాను. అయినను మీరు నా తట్టు తిరిగి. మీ పంట పొలాల మీద నేను తెగులు రప్పించా, అయినను మీరు నా తట్టు. 10వ వచనంలో, మరియు నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించా, అయినను మీరు నా తట్టు. చూడండి, ఇలాగన మనము 11వ వచనంలో దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల చేసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని నాశనం చేయను. మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి, అయినను అగ్నిని కూడా రప్పించా. కాల్ చేశా కొన్ని పట్టణాలని. దేవుని యొక్క వార్నింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయి? అయినను 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 మీరు నా తట్టు తిరిగినాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని అంటే, మీరు వాటిని కాదు, మీ బయలులను కాదు, మీ మదర్ నేచర్ని కాదు మీరు ఆరాధించాల్సింది, మీరు కొలవాల్సింది, మీరు గౌరవించాల్సింది, నేను మహిమపరచాల్సింది, మీరు మహిమపరచాల్సింది ఎవరిని? నన్ను. ఇదే దేవుడు చేసేది. దేవుడు వదిలిపెట్టి మనం చాలా చేస్తూ ఉంటాం. వాటన్నిటిని ఏమన్నాడు అని అంటే, వీళ్ళకి చెప్పేది, మీరు చేసిన దోషక్రియలు అన్నీ నేను ఎరుగుదును అని అంటున్నాడు. కాబట్టి ఇలాగ మేజర్గా ఇలా వార్నింగ్స్ అన్నీ ఇచ్చి 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 ఆమోసును పంపే ముందు ఇంకా ఒక 2 భయంకరమైన విషయాలు కూడా చేసి మొదటిలో ఉంటుంది. మొదటి వచనంలో యోధా రాజైన ఉజ్జియా దినముల్లో, మీకు అర్థమవుతుందా స్టోరీ? యోధా రాజు అంటే ఇది యోధా రాజు. ఇక్కడ ఎవరు రాజు? ఉజ్జియా. యోధా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలుకు రాజు యెరోబోము. ఆ టైంలో చెప్పాను కదా స్టోరీ. మీకు అర్థమైతే బైబిల్ మిగతా చదివేటప్పుడు మీకు క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడేమో
ఉజ్జియా ఉన్నాడు, అక్కడేమో యోరబా ఉన్నాడు. సో టైంలో బట్టి మారిపోతూ ఉంటారు. ఈయన టైంలో ఆయన టైంలో ఎలా జరుగుతూ ఉంటాం. కంటిన్యూ చెయ్యి. దినములలోనూ భూకంపము కలగడానికి 2 సంవత్సరాల ముందు ఈ ఇశ్రాయేలు గురించి ఆమోసుకు కలిగిన దర్శనము. ఏది? భూకంపం జరగడానికి 2 సంవత్సరాల ముందు ఆయనకు దర్శనం వచ్చింది, భూకంపం వచ్చింది. ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని అందరినీ ఈ అశ్షూరు వారు చెరబట్టుకుపోతారు అని ఆమోసు వీళ్ళకి చెప్తున్నాడు. ఎన్ని వారిని తెలిసినా మీకు ఆహారం కొరవ తెప్పించా, నేల కరువు తెప్పించా, మీ పంటల మీద కరువును తెప్పించా, మీ కూడా తెగులు రప్పించా. కొన్నిసార్లు అగ్నిలో కొన్నింటిని నాకు ఇవన్నీ జరుగుతా ఉంటే మీరు నా వైపు ఎందుకు తిరగలేదు? అయినను మీరు నా దగ్గర తిరిగిన వారు కాదు. భూకంపం రప్పించా, ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఇక మీకు ఇశ్రాయేలు చేతుల అశ్షూరీయుల చేతులకి మిమ్మల్ని పంపిస్తేస్తా, వారు మిమ్మల్ని చెరకొని పోతారు అని. అది జరిగింది. దేవుని యొక్క మాటలు ఖాతరు చేయకుండా ఉంటే ఆయన ఏదైతే చేయిస్తాను అన్నాడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆయన దానికంటే ముందు తన ప్రజలైనటువంటి వారిని విడిచిపెట్టలేడు, విడాకులు ఇయ్యలేడు. ఆయన ఇస్తాడా? ఇప్పుడు అయితే తల్లి పుట్టింది అంటారేమో నీ భార్యని. దేవుడు అలాంటి వాడు కాదు, డిసిప్లిన్ చూస్తున్నాడు, ఎన్ని వార్నింగ్ వేస్తున్నాడు. ఈరోజు మనకు ఆత్మీయంగా మనం పాఠం నేర్చుకుంటే పిల్లరా, దేవుడు మనకి ఎన్ని హెచ్చరికలు వేస్తుంటాడు. మనకు జరిగే సంభవాలన్నీ మనకేదో పాఠాలే. నేను ఈ మధ్య మన మ్యూచువల్ టైంలో నేను చెప్పా కదా, మాకు ఇన్ని జరుగుతున్నాయి సార్, ఎక్కడో మమ్మల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా ఒక వార్నింగ్, బతుకున్నాము అని అంటే ఆయన మమ్మల్ని ఏదో విషయాల్లో హెచ్చరిస్తున్నాడు. దాంట్లో ఆలోచన తిరిగి నా యుద్ధకు రండి అది అని చెప్పేది, అంతే కదా. మన జీవితంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా ఏం కాదులే ఎందుకని ఫుల్ హ్యాపీ, డబ్బులున్నాయి, ఫామ్ హౌస్లు కట్టుకున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాం, బాగా సమృద్ధిగా ఉంది, మాకేం కొరత, మాకేం తక్కువ అన్నట్టుగా ఉన్నారు కదా వాళ్ళ స్టేజ్ అలా ఉంది కదా. ఇవన్నీ వస్తున్నా కూడా వాళ్ళకి ఆ గ్రహింపు రావట్లా. ఆ సమయంలో దేవుడు చేసినటువంటి విషయం పిల్లరా, దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలతో ఆయన పంపించడానికి ఉన్న ప్రవక్త ఆమోసు. అయితే ఈ ఆమోసు ఎలాంటి వాడు? ఆమోసు దగ్గర నుంచి కొంచెం మనం విషయాలు నేర్చుకోవాలి. ఆమోసు ఈయన పెద్ద ఆయన అన్నాడు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్తల దగ్గర ట్రైనింగ్ చేసిన శిష్యుని కాదు, నేను ఒక పశువుల కాపరిని, దేవుడు నాకు ఇలా చెప్పాడు పంపించాడు. సో దేవుడు వాడుకోవాలి అని అంటే నీకేదో పెద్ద ట్రైనింగ్, నీకేదో పెద్ద అర్హతలు, క్వాలిటీలు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఎవరినైనా వాడుకుంటాడు. ఇది ఆయన దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే నీకేంటంటే క్వాలిఫికేషన్స్ ఏమి అవసరం లేదు. కొరింథీ పత్రికలు చెప్పినట్టుగా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో జ్ఞానులైనా గనులైనా కాదు, ఆయన నీచులను ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఎందుకు అని అంటే ఆయన పోవాలి. ఒక ఎన్నిక లేని వాడిని ఎన్నుకొని గొప్ప కార్యం చేశాడు అని అంటే ఇది ఇతర వల్ల ఎందుకంటే దేవుని వల్ల కదా. సో దేవునికి మహిమ రావడానికి నిన్ను నన్ను ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు ఆయన, అలాగే ఎన్నుకున్నాడు. ఇక్కడ మనము ఆమోసు యొక్క ప్రేయర్ లైఫ్ మనం చూస్తే అద్భుతంగా, ఆమోసు యొక్క ప్రార్థన జీవితం అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు మనము 7వ వచనంలో చదువుదాం. 7వ అధ్యాయంలో మొదటి నుంచి, కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా నాకు కనపడింది. దర్శనం వచ్చింది. ఏది? మిడతలు వస్తాయి అన్నటువంటి విధంగా దర్శనం వచ్చింది. ఆ గడ్డి రాజునకు కావలసిన కోత అయిన తర్వాత మొలిచింది. నేలను మొలిచిన పచ్చికంతా ఆ మిడతలు తినవేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము వాడు, అతడు ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగలే అని సెలవిచ్చాడు. ఆమోసుకు ఒక దర్శనం వచ్చింది. మిడతలు వచ్చాయి, పచ్చదనం లేకుండా మొత్తం తిన్నాయి. ఆ దర్శనం వచ్చింది. అంటే ఇప్పుడు ఆ దేశాన్ని అలా చేయబోతున్నాను అని దేవుడు దర్శన రీతిగా చెప్తే, దర్శనం రాగానే ఆమోసు, యెహోవా దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు అని ఇతను అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ రిక్వెస్ట్ ఆలకించి, సరేలే, నేను చూపించినట్టుగా మిడతలు అలా జరగదులే అని చెప్పాడు. ప్రేమర్థమవుతున్నాను వాడికి. ఆమోసు యొక్క ప్రేమ లైఫ్ దేవుణ్ణి కదిలిస్తుంది. మనం చేసేటువంటి ప్రేమ లైఫ్ దేవుడు చేస్తాననే దర్శనం చూపించాడు. మిడతలు వస్తాయి, పచ్చదనం లేకుండా చేస్తాయి అని దర్శనం చూపించాడు కదా. కానీ దేవుడు అది చేయకుండా మానుకున్నాడు. సరే, అలా జరగదులే అని చెప్పాడు. ఎందుకు జరగలేదు? నేను ప్రార్థన చేస్తాను, అయ్యా దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనము గలవాడే, అతను ఎంతయ్యా పాపం యాకోబు. చూడండి, ఆమోసు పలికినటువంటి ఆ పదాలను బట్టి వీళ్ళ నేచర్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు యాకోబు అని ఎందుకన్నాడు? వీళ్ళని యాకోబు మోసగాడై అనే మాట చదువుతా కదా. నీ పేరేంటి? నా పేరు యాకోబు, తెలుగులో కదా. ఇక మీదట నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలువి అని అప్పుడు చెప్పాడు కదా. కాబట్టి ఇశ్రాయేలు కాక ముందు యాకోబు. ఆమోసు ఏమంటున్నాడంటే, అయ్యా వాళ్ళు చేసే పనులు ఇశ్రాయేల్ లాంటి పనులు కాదయ్యా. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్, దేవుని ప్రజలు అని. ఇశ్రాయేల్ అంటే అర్థం దేవుని ప్రజలు అని. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్గా లేరు. ఎలా ఉన్నారు? యాకోబుగా ఉన్నారు. యాకోబు అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్గా లేరు, యాకోబుగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు దయచేసి క్షమించు. ప్రేమే వినండి. ఆయన హెచ్చరించే ఆ హెచ్చరికల్లో ప్రేయర్ లైఫ్ ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. గ్రంథం మనకి అది నేర్పిస్తుంది. దేవుని ప్రభావితం చేసేది ఆయన ప్రార్థన అయితే, ఈయన చెప్పేటువంటి ప్రసంగము యువతల వ్యక్తులకి కోపం పుట్టిస్తుంది. చూడండి, చదివితే కింద వచనంలో 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానం పంపి, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చస్తాడని, ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోతారు అని ప్రకటిస్తున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాడు. మరియు ఆమోసు ఏమంటున్నాడంటే, ఓ దీర్ఘదర్శిని, తప్పించుకొని యోధా దేశంలోకి పారిపో,
అతడినే భక్తులు సంపాదించుకో, అతడినే నీ వార్తను ప్రకటించు అని అంటున్నాడు. యువతల వాళ్ళకి కోపం వస్తుంది ఆయన చెప్పే మాట. ఆయన ప్రార్థన ఏమో దేవుని కదిలిస్తుంది, ఆయన ప్రసంగం ఏమో ఎదుటి వారికి భయం పట్టిస్తుంది, కోపం పట్టిస్తుంది ఎదుటి ప్రజలకి. అలాంటి సేవకులు చెప్పి కొంతమంది కోపం వస్తుంటాయి, కొంతమంది బాబా అంటే కొంతమందికి చాలా కోపం. ఉన్నట్టు చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది మరి. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇలాగ చాలా సంగతులు ఆయన చెప్తూ ఉంటే ఆమోసు గ్రంథము చాలా చాలా అందంగా రాయబడింది, చాలా ఆసక్తికరం. ఇందాక నేను కొన్ని మాటలు మీకు చెప్తూ ఉంటే ఏమనింది, అయినను మీరు నా తట్టు తెరవలేదు, అయినను మీరు నా తట్టు. ఇది కంటిన్యూషన్గా చదువుతూ ఉంటే భలే ఆసక్తిగా ఉంటుంది గ్రంథం. ఆమోస్ గ్రంథం మొత్తం ఒకసారి చదవండి, కంటిన్యూస్గా చదువుతూ ఉంటే. ఇంకోటి, బైబిల్ మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు మీరు లోపల కాదు, బయటికి గట్టిగా చదువుకోవాలి. బైబిల్ చదివే విధానం అది. అవతల వాళ్ళు వినారని కాదు, నీకు నీవైనా బయటికి వినబడేటట్టుగా గట్టిగా చదువుకోవాలి. అప్పుడు నీకు దాని ఫ్లో అర్థమవుతుంది. నేను మీకు ఆహారం లేకుండా చేసింది, అయినను మీరు నా తట్టు తిరగలేదు. నీళ్ళు లేకుండా చేసింది, అయినను మీరు నా తట్టు తిరగలేదు. పొలాలు మీకు తెగులు రప్పించాను, అయినను మీరు నా తట్టు తిరగలేదు. మీ మీదికి కూడా తెగులు రప్పించాను, అయినను మీరు నా తట్టు తిరగలేదు. మీ మీదకి అగ్ని పంపించాను, అయినను మీరు నా తట్టు తిరగలేదు. చదువుతుంటే ఎట్లా ఉంటుంది. అలాగనే చాలా ఆసక్తికరంగా మొదటి అధ్యాయంలో చూడండి ఎలాగ రాశాడనంటే మహా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ గ్రంథం. మొదటి అధ్యాయంలో ఈయన చెప్పినటువంటి మాటలు చూడండి ఎలాగన్నాయంటే 2వ వచనం నుండి, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినబడతీయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుతున్నవి, కర్మేల శిఖరం ఎండిపోతుంది. 3వ వచనం, మరి యెహోవా సెలవిస్తున్నాడు, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసినటువంటి దోషాన్ని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను అని అన్నాడు. ఏం చెప్తున్నాడు? దమస్కు అంటే సిరియా రాజ్యం గురించి చెప్తున్నాడు. సిరియా రాజ్యం యొక్క రాజధాని దమస్కు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీ పక్కన లేనటువంటి సిరియా రాజు అయినటువంటి దమస్కు నేను శిక్షిస్తా అని అన్నాడు. అందులో ఏముంది? ఏలయనగా వారు పంట దుల్లగొట్టి ఇనుప పనిముట్లకు గిలాదులకు నూర్చిరి. గిలాదును పనిముట్లకు నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరాన్ని దహించివేయను. సో వారి యొక్క క్రూయల్టీ ఎలాగుంటుంది? దమస్కు వాళ్ళు ఇంత క్రూరులు. ఆ పదం మీకు ఏమర్థమైందో మరి. ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుపు పనిముట్లతో గిలాదు ప్రాంతాన్ని పిండి చేశారంట. అది అందుకని వాళ్ళ క్రూయాలిటీని బట్టి వాళ్ళని నేను శిక్షిస్తాను అన్నాడు. నా 6వ వచనంలో ఏముంది? గాజాను నేను తప్పకుండా శిక్షిస్తాను. ఎలాగనగా ఎదోము వారికి అప్పగింపవాలని తాము చెరగొట్టిన వారు అందరినీ కొనిపోయారు. వారు చేసేటువంటి బ్రూటాలిటీ. ఇప్పుడు వీళ్ళెవరు? గాజావారు. ఇక్కడ ఎక్కడ గాజా ఉంటుంది, గాజావారు. ఈ ప్రాంతంలో గాజా ఉంటుంది. ఓకే, తర్వాత 9వ వచనంలో ఏం చెప్పాడు? తూరు దేశాన్ని శిక్షిస్తాను నేను అని అన్నాడు.
తూరు అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళని శిక్షిస్తా ప్రారంభంలో మొదలు పెట్టారు. ఎవరిని? దమస్కు వాళ్ళను, గాజా వాళ్ళని, తూరు వాళ్ళని. వీళ్ళందరూ ఎవరు అని అంటే, వీళ్ళకి పొరుగులు ఉన్నటువంటి దేశాలు. మీ పొరుగు దేశాన్ని శిక్షిస్తా వాళ్ళు చేసే తప్పును బట్టి అని ప్రారంభం చేశాడు. తర్వాత పేరా చదవండి 11వ వచనంలో. యదోమును శిక్షిస్తా అన్నాడు. యదోము అంటే ఇక్కడ. ఇంకేమన్నాడు? నెక్స్ట్ అమోనీయులను. తర్వాత పేరాలో మోయాబీయులను. వీళ్ళెవరు? ఇప్పుడు ఎలా చెప్తున్నాడు అంటే, తన పొరుగు వారి గురించి, వాళ్ళను పొరుగు వాళ్ళని అంటే వాళ్ళు మీకే సంబంధం లేదు. గాజా కానీ, తూరు కానీ, సిరియా కానీ మీకే సంబంధం లేదు, కానీ మీ పొరుగులు ఉన్నారు, వాళ్ళని శిక్షిస్తా అని అన్నాడు. తర్వాత నీ దాయాదులుగా నీ పక్కనే ఉన్నటువంటి ఈ దేశాలను శిక్షిస్తా అని అన్నాడు. అంటే అవతల వాళ్ళని శిక్షిస్తా అని వీళ్ళకి చెప్తుంటే ఎట్టుంటుంది వినడానికి? భలే ఆనందం కదా. తర్వాత ఇంకా ఉన్నాడు అంటే యోధాల గురించి అన్నాడు. యోధాలు అంటే మీ సహోదరి, మీ సిస్టర్ అన్నమాట. తర్వాత పేరాలో ఇశ్రాయేలు ఇక్కడికి వచ్చాడు. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఈ గ్రంథం ఉందో తెలియజేయడానికి మాటలు చెప్తా ఉన్నాను. పొరుగు దేశాలను శిక్షిస్తా అని మొదలుపెట్టి, నీ దాయాలను శిక్షిస్తా అని మొదలుపెట్టి, నీ చెల్లెలను కూడా శిక్షిస్తా అని మొదలుపెట్టి, ఆఖరణ నీవు చేసిన తప్పు ఇది, నేను శిక్షిస్తా అని అంటున్నాను కదా. కాబట్టి గ్రంథము ఎంత ఆసక్తికరంగా ఉంటుంది, మనము నేర్చుకోవాలి. సో దీనంతటిని బట్టి ఏం నేర్చుకోవాలి? మరి వీళ్ళకి వచ్చే ఈ సజెషన్స్ ఏంటి, వీళ్ళకి వచ్చేటువంటి సూచనలు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటే పిల్లరా 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, ఇది రండి, తిరిగి రండి. 14వ వచనం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి, మేలు వెతకండి, రండి, తిరిగి రండి. ఇది దేవుని సమాచారం. ఒకవేళ వింటే ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది, వినకపోతే ఆమోస్ చెప్పినట్టుగా చెరలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు వినలేదు, జరిగింది. ఇశ్రాయేలు 10 గోత్రాలని అష్షూరులో ఎత్తిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు మనకు పాఠం. దేవుడు ఈరోజు మనకే ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు మాత్రమే నేను ఎరిగిన ప్రజలు. ఎలా ఎరిగాడు? మీతో కొత్త నిబంధన చేశారు. స్థానిక సంఘం అంటే క్రొత్త నిబంధన. మనమే ఆయన ప్రజలము. ఇందాక మనము థ్యాంక్స్ గివింగ్ చెప్తూ, మమ్మల్ని విమోచించావు, మేము నీ వారు, మేము నీ ప్రజలము, మా దేవుడు నీవు, మేము నీ ప్రజలు అని చెప్పుకున్నాం కదా. ఇదే పాఠం. తప్పులు ఒకవేళ జరిగితే, నేను మిమ్మల్ని ఎరిగాను, మిమ్మల్ని శిక్షిస్తాను, డిసిప్లిన్ చేస్తాను అని అంటారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి హెచ్చరికలు, ఆయన ఇచ్చేటువంటి వార్నింగ్స్ మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని, నా వైపు తిరగండి, నన్ను ఆశ్రయించండి. ఎలాగ ఆశ్రయించాలో నినేవే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఎలాగ ప్రార్థన చేయాలో ఆమోసును బట్టి నేర్చుకోవచ్చు. ఆనెస్టీగా, రియాలిటీగా దేవుడి దగ్గరికి ఎలాగ రావాలో అలాగ వచ్చినప్పుడు దేవుడు చేస్తానన్నది చేయకుండా ఉంటాడు. అలాగే ఫైనల్గా ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను మీకు బ్లెస్సింగ్ ఇస్తాను అని అంటాడు, కాపాడతాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా ఉంటే ఆయన చేస్తానని చేస్తాడు. కాబట్టి ఆయన హెచ్చరికలకి మనం లోబడి ఉందాం.